వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. సంగటి, దోశ, ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ చికెన్ పులుసు. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా? 1/2 kg చికెన్లోకి 2 చిన్న ఉల్లిపాయలు, 2 టమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, చిన్న కొబ్బరి ముక్క, ఎండుదైనా పచ్చిదైనా పర్వాలేదు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. లేకపోతే అల్లం వెల్లుల్లి వేసుకొని వాటితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 50 ml ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలతో పాటు ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. చీల్చిన ఒక పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. మసాలా కాస్త వేగాక 1/2 టీ స్పూను ఉప్పు, 1/2 టీ స్పూను పసుపు, 1/4 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను మిరియాల పొడి, 1 టీ స్పూను మిరప్పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలా బాగా వేగింది. కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పులుసులోకి బోన్లెస్ కన్నా బోన్స్ ఉండే ముక్కలు బాగుంటాయి. మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ నుండి నీరంతా ఊరుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ సగం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. పులుసు ఇప్పుడు చిక్కగా ఉంది. మనకి పులుసు ఎంత పలుచగా కావాలో అందుకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు రుచి చూసి అవసరమైతే ఉప్పు, కారం వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీస్తే ఇంకా మాటలు లేవండి, జస్ట్ తినడాలే. కొత్తిమీర జల్లేంత వరకన్నా ఆగండి.
వేడి వేడి సంగటి, దోశ, ఇడ్లీ ఈ పులుసుతో తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.